భారత ఫార్మా రంగం పైన దాదాపు 250% వరకు సుంకాలు విధిస్తామని ట్రంప్ అమెరికా అధ్యక్షుడు హెచ్చరించడం జరిగింది. ఒకవేళ ఇదే జరిగితే దాదాపు 250% టారిఫ్లు అంటే ముఖ్యంగా ప్రధానంగా భారత ఫార్మా కంపెనీలు సిప్లా, లుపిన్, గ్లాండ్ ఫార్మా, గ్లెన్ ఫార్మా లాంటి కంపెనీలన్నీ కూడా 25% నుంచి 50% వరకు నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ ఇండియాలో ప్రొడక్టివిటీ కాస్ట్ తక్కువగా, అదేవిధంగా టెక్నీషియన్స్ ఎక్కువగా ఉండడంతో ఇక్కడ ప్రొడక్షన్ చేసుకుని అమెరికా మార్కెట్లో అమెరికా కంపెనీలతోటి పోటీ పడుతూ అంటే యుఎస్ఎఫ్డి అంటే అమెరికా నాణ్యత ప్రమాణాల ప్రకారం ఇక్కడ ప్రొడక్షన్ క్రియేట్ చేసి అమెరికాలో మార్కెట్ చేసుకుంటున్న కంపెనీలు ఎక్కువగా ఉండడంతో ఒకవేళ ఈ టారిఫ్లు పెరిగితే వాళ్ళకు వచ్చే మార్జిన్స్ తగ్గిపోయి దాదాపు 25 నుంచి 50% మార్జిన్స్ తగ్గిపోవడంతో కంపెనీ నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ ఇండియాలో మార్కెట్ లేకుండా కానీ అమెరికాలోనే మార్కెట్ చేసుకుని ఎక్కువ లాభాలు పొందుతున్న కంపెనీ ఉండడంతో ఈ సుంకాలు అంటే ఈ టారిఫ్లు మాత్రం పెరిగితే ఆ కంపెనీలు నష్టపోయే అవకాశం ఉంది. నిజంగా ఈ టారిఫ్లు పెరుగుతాయా లేక కేవలం హెచ్చరిక వరకే ఉంటుందా అని కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఒకవేళ పెంచితే ఆ కంపెనీలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటే కూడా చూడాల్సిన అవసరం